పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడు మండలం కుప్పనపూడిలో అతి పురాతనమైన శ్రీ 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 రుక్మిణీ సత్యభామ సమేత మదన గోపాల స్వామి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా ఆక్వీడు రూరల్ బ్యాంక్ చైర్మన్, జనసేన నాయకులు ముత్యాల రత్నం పాల్గొన్నారు. నూతన పాలకవర్గ చైర్మన్గా రాయపురెడ్డి చంద్రరావు బుజ్జి ఆలయ ఈవో ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. నూతన పాలకవర్గ ధర్మకర్తలు జక్కా వెంకట నరేష్, నూకల శివ, జన్ను శ్రీనివాసరావు, రంగలక్ష్మి, జన్ను యువరాణి, సింగవరపు శేషుకుమారి, వీరమల్లు పద్మలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కుప్పనపూడి గ్రామం వేసేసిన మదన గోపాల స్వామి యొక్క ఆలయ కమిటీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులుగా రాయపురెడ్డి రాయపురెడ్డి చంద్రరావు అనే బుజ్జి మరియు ఇది అదేవిధంగా పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి ఆశీస్సులతో మరి యొక్క బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 3 పార్టీల కూటమి, ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో హిందూ దేవాలయాల్ని పరిరక్షించవలసిన బాధ్యత ఈ చైర్మన్గా పాలకవర్గ సభ్యులందరికీ కూడా ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక పదవి బాధ్యత తీసుకున్న తర్వాత ఇవాళ దండలు వేసుకోవడం బరువు. ప్రతి 3 నెలలకి ఖచ్చితంగా ఈ దేవస్థానం యొక్క పురోహితులను కూర్చోబెట్టి ఆ దేవాలయానికి ఉన్న భూముల పరిరక్షణ విషయంలో కానీ, దేవస్థానానికి వచ్చే ఆదాయంలో కానీ, అలాగే పురోహితులకు వచ్చే ఆదాయ విషయంలో కానీ కమిటీ పెద్దల శ్రద్ధ తీసుకుని ఆదాయ వనరులు పెంచి ఎక్కడా కూడా ఒక్క పైసా అందులో భగవంతుడు విషయంలో దుర్వినియోగం అవ్వకుండా సక్రమైన మార్గంలో ప్రయాణం చేసి ఈ పాలకవర్గం అంతా కూడా ఆ మదన గోపాల స్వామి యొక్క కృప, కరుణ, ఆశీస్సులు పొందాలని మరి ఈ గ్రామంలో వేయించేసిన దేవస్థానానికి ఎందరో పెద్దలు చేశారు చైర్మన్గా. అలా కాకుండా ప్రత్యేకంగా ఇవాళ ఈ దేవస్థానం చైర్మన్గా జనసేన నాయకులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్వతీ సమేత కొప్పేశ్వర స్వామి దేవాలయాన్ని తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా బీజేపీ సభ్యులు ప్రాతినిధ్యం జరుగుద్ది. ఎక్కడా గ్రామాల్లో విభేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా దైవ కార్యక్రమాలు నడిపించాలని, ఆ భగవంతుడు చల్లని చూపులు మీ అందరి మీద, ఈ గ్రామ ప్రజల మీద ఉండాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నారు. జై హింద్. టీడీపీ, జనసేన, బీజేపీ మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, గ్రామ ప్రజలకి, నన్ను నమ్మి ఇక్కడికి వచ్చిన జనం అందరికీ పాదాబంధనాలు చేసుకుంటున్నాను. ఈ రోజు ఈ పదవి కారణం నేను వద్దు అంటున్నాను. ఈ గ్రామ ప్రజలు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకుని, ముఖ్యంగా ముత్యాల రత్నం గారు, తర్వాత ముత్యాల అనురాధ చిరంనారాయణ గారు, నూకల రామదాస్ గారు, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు బండి వెంకటేశ్వర గారు కొండగారు నా మీద ఎంతో నమ్మకం పెట్టి ఇచ్చినందుకు వాళ్ళ నమ్మకానికి ఒమ్ము చేయనని, నేను ఎంతో నమ్మిన దేవుని నాకు ఎంతో భక్తి ఉందా, నాకు ఎవరి రూపాయి అక్కర్లేదు, ఉన్నగాడికి నాకు ఇచ్చినది చాలు, నేను ఈ నమ్మకాన్ని వాళ్ళని ఒమ్ము చేయనని దయసాచిగా ప్రమాణం చేసి చెబుతున్నాను.